బాధపడ్డారో తెలుసా? ఆ అవమానాలు మర్చిపోలేకే వనిత రామ్ని ఇంకా మర్చిపోలేదని తెలియగానే నా భర్త నా కూతురు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలారు. అయినా నువ్వు రామ్తో మళ్ళీ వెళ్ళి మాట్లాడావంటే ఏమనుకోవాలి నిన్ను? అమ్మా, అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పిస్తానమ్మా. నీ వల్ల కాదు. మేము కాళ్ళ వేళ్ల పట్టుకుని బతిమాలితేనే వాళ్ళు పెళ్లి ఒప్పుకోలేదు. నువ్వు అడిగితే ఎలా ఒప్పుకుంటారనుకున్నావు? వనిత అన్నీ మర్చిపోయి ఈ పెళ్లికి ఒప్పుకున్నా అని చెప్పాక నువ్వు రామ్తో మాట్లాడి వనిత మనసు పాడు చేశావు. నువ్వు నాకు నచ్చలేదు అను. వాళ్ళని ఒప్పిస్తాను అంటున్నావు, కానీ వాళ్ళు ఒప్పుకోకుండా గొడవ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అదంతా తెలిస్తే ఈ పెళ్లి సంబంధం కూడా చెడిపోతుంది. అప్పుడు ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. అందుకే ఇక నుంచి మా కుటుంబ విషయాల్లో కలగ చేసుకోవద్దు. అది కాదమ్మా. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు చేసిన పనికి ఇంట్లోంచి పొమ్మనాలి, కానీ ఆ మాట చెప్పలేను. ఎందుకంటే నా కూతుళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నానో నీ మీద కూడా అంతే ప్రేమ పెంచుకున్నాను. నువ్విక్కడే ఉండు, కానీ నాతో మాట్లాడద్దు. మా విషయాల్లో కలగజేసుకోవద్దు. మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ వెంకటేష్ ఎక్కడ మేడం? విషయం ఏంటో చెప్పండి. మా మినిస్టర్ గారికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేడం. వెంకటేష్ గారు ఎప్పుడు వస్తారు మేడం? నా భర్త ప్రాణాలు ఎలాగైనా కాపాడండి మేడం. తొందరగా డాక్టర్ వెంకటేష్ గారిని పిలవండి. ఆయన చాలా గొప్ప డాక్టర్ అని అందరూ చెప్తే ఆయన నా భర్తని కాపాడగలరని నమ్మకంతో వచ్చాను మేడం. తొందరగా పిలవండి మేడం. మేడం ప్లీజ్, మీరు కంగారు పడకండి. మినిస్టర్ గారే కాదు, ఎవరి హాస్పిటల్కి వచ్చినా వాళ్ళ ప్రాణాలు కాపాడడం మా బాధ్యత. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా మినిస్టర్ గారిని కాపాడతారు. మా హాస్పిటల్ మీద మా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. లేదు మేడం, మా నమ్మకం అంతా డాక్టర్ వెంకటేష్ పైనే. అందరూ ఆయన గురించే చెప్పారు మేడం. మాకు తెలిసిన డాక్టర్స్ కూడా ఆయనే కాపాడతారని చెప్పారు మేడం. ఆయన లేరంటే నాకు చాలా భయంగా ఉంది మేడం. తొందరగా ఆయన్ని పిలవండి మేడం. ఆయన రాకపోతే ట్రీట్మెంట్ చేయించుకోరా? మినిస్టర్ గారిని తీసుకెళ్ళిపోతారా? సారీ. చూడండి, డాక్టర్ వెంకటేష్ లాంటి డాక్టర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏకే హాస్పిటల్ ఏ ఒక్క డాక్టర్ మీదనో ఆధారపడి నడవడం లేదు. ఇక్కడ అందరు డాక్టర్లు సమర్థులే. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఆలోచించడం మానే ఈ హాస్పిటల్ మీద మా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండండి. మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.
చెప్పమ్మా. నాన్నెక్కడా? నాన్న రూమ్ లో ఉన్నారు. అయితే నేను నాన్న దగ్గరికి వెళ్తా. వద్దమ్మా, అమ్మ వచ్చే వరకు నువ్వు నీ గదిలోనే ఉండాలి. అంతసేపు నేను ఒక్కదాన్ని రూమ్ లో ఉంటే బోర్ కొడుతుంది. పైగా డ్రాయింగ్ వేస్తున్నాను. నాన్న నీ డౌట్స్ కూడా అడగాలి. వద్దన్నాను కదమ్మా, నీ గదిలోనే ఉండు. ఎందుకు వెళ్ళొద్దంటున్నా? నాన్న దగ్గరికి వెళ్తే నీకేంటి? అయ్యో, అమ్మ వద్దంటమ్మా. నేను వెళ్ళాలి. నువ్వు నాన్నతో మాట్లాడకూడదు అని చెప్పింది. అమ్మ ఇప్పుడు అలాగే చెప్తుందిలే. నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి. వద్దన్నాను కదా. నేను వెళ్తాను, వదులు. నేను వెళ్ళాలి. వదలమంటున్నా కదా, వదులు. సరే అయితే వెళ్ళు. నువ్వు నాన్నతో మాట్లాడావని తెలిస్తే అమ్మ నాన్నని ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది. అవునా? అవును. కావాలంటే మీ మమ్మీ వచ్చాక అడుగు. నాన్న ఇంట్లో ఉండడం ముఖ్యమా, ఇప్పుడు నువ్వు నాన్నతో మాట్లాడడం ముఖ్యమా? బాగా ఆలోచించుకో. నాన్న ఇంట్లో ఉండటమే ముఖ్యం. అయితే నీ గదిలోకి వెళ్ళి డ్రాయింగ్ చేసుకో. అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడుతూ గాని. అయితే నేను నాన్నతో మాట్లాడటం కుదరదా? ఇప్పుడు కుదరదమ్మా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఛీ, అమ్మ ఎప్పుడు ఇంతే. నాన్నతో మాట్లాడితే ఏమైపోతుంది? ఎందుకు మాట్లాడద్దు అంటుంది? బ్యాడ్ మమ్మీ. నీలా, సార్, నీలా, ఏంటి నీలా ఇది? చిన్నపిల్ల నేర్పిస్తున్నావు? ఏం చేయండి సార్, మేడం పాప మీతో మాట్లాడకూడదు, గదిలో ఉంచి బయటికి రాకూడదు అన్నారు. మేడం చెప్పినట్టు చేయాలి కదా సార్. నిజంగా మీ మేడం అలా చెప్పిందా? చెప్పింది సార్, లేకపోతే నేనెందుకు పాపను మీకు దూరం పెడతాను? చాలా తప్పు నీలా. పెద్దవాళ్ల మధ్య ఎన్నెన్నో ఉండొచ్చు, అది చిన్నపిల్లల మనసుని బాధ పెట్టకూడదు. నాకు తెలుసు సార్, కానీ ఏం చేస్తాం? ఒక్క మాట అయినా మేడం గారికి ఎదురు చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందా? ఆవిడ చెప్పినట్టు చేయాల్సింది. ఏంటది? అదే కదా, ఇక్కడ వేరే డాక్టర్సే లేరా? ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అదేగా నేను అంటున్నాను. అలా ఇలా ఏంటో అంటున్నామా? నాన్న, ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను మినిస్టర్ గారి కండిషన్ చూడాలి, డాక్టర్ తో మాట్లాడాలి. ఆగమ్మా, నేను మినిస్టర్ గారి గురించే మాట్లాడుతున్నాను. చెప్పండి నాన్న, ఏంటి? వాళ్ళందరి నమ్మకమే నిజమమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో అల్లుడు గారు ఉంటే బాగుంటుంది. ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి రమ్మంట. అవసరం లేదు నాన్న, నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఎందుకు భయపడుతున్నారు? ఇది మామూలు విషయం కాదమ్మా. ఆయన మినిస్టర్, పైగా అల్లుడు గారే కావాలని అడుగుతున్నారు. ఒకవేళ ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే డాక్టర్ వెంకటేష్ గారిని రమ్మన్నా ఆయన్ని పిలవకుండా ఎవరో జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారు, అందుకే మినిస్టర్ గారు పోయారు అని గొడవ చేసి హాస్పిటల్ మొత్తం పగలగొట్టేస్తారు. అన్నయ్య, ఇక్కడ ఉండే వాళ్ళెవరు జూనియర్ డాక్టర్స్ కాదు. ఆ విషయం మనకు తెలుసమ్మా, వాళ్ళకు తెలియదు కదా. వాళ్ళు అడిగింది చెయ్యక అనుకున్నది జరగకపోతే ఫలితం దారుణంగా ఉంటుందమ్మా. నాన్న, ఫలితం గురించి మీరు మాట్లాడకండి. ముంబై నుంచి డాక్టర్ వర్షాన్ని పిలిపించాం కదా, ఇక్కడ మీ అల్లుడు గారు ఎంత ఫేమస్ అక్కడ ఆవిడ కూడా అంతే ఫేమస్. ఆవిడ చూసుకుంటారులే. ఎంత చూసుకున్నా అల్లుడు గారు ఉంటే ఆ ధైర్యం వేరు. అంతా ఆయనే చూసుకుంటారు. అయినా అల్లుడు గారిని పిలిస్తే తప్పేంటమ్మా? చాలా ఆపండి నాన్న, ప్లీజ్. ఏం కాదని చెప్తున్నాను కదా. మీకు మీ అల్లుడు గారి మీద ఉన్న నమ్మకం కూతురు మీద లేదా? మీరెవరిని ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేదు. పంతానికి పోయి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు, అది ఒక మినిస్టర్ ప్రాణంతో. నాన్న, ఏం కాదని చెప్తున్నాను కదా. ఒకవేళ ఆ మినిస్టర్ ప్రాణాలు కాపాడలేకపోతే నేను నా ఎండి పదవికి రిజైన్ చేస్తాను. నేను తీసుకున్న నిర్ణయం ఈ హాస్పిటల్లో అమలు చేయాలి. నా నిర్ణయంలో ఎవరు
తలదూర్చినా నాకు నచ్చదు. ఇలా ఏమైనా జరిగితే మళ్ళీ ఈ హాస్పిటల్ వైపు కన్నెత్తి కూడా చూడదు. చాలా అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి నాన్న. ఉన్న టెన్షన్ చాలు, కొత్త టెన్షన్ క్రియేట్ చేయకండి. డాక్టర్ వర్ష, ఒక్క నిమిషం. మేడం, మినిస్టర్ గారి కండిషన్ ఎలా ఉంది? చాలా సివియర్ యాక్సిడెంట్ మేడం. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యింది. ఫస్ట్ ఎయిడ్ చేశాం, సర్జరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమైనా చెయ్యండి డాక్టర్ వర్ష, ఆయన ప్రాణాలు మాత్రం కాపాడాలి. ఇది మీరు హాస్పిటల్కి రాగానే వచ్చిన మొదటి కేసు. చాలా సెన్సిటివ్ అండ్ ప్రెస్టీజియస్ కేసు. ఇది మీకు మన హాస్పిటల్కి ఒక ఛాలెంజ్. డోంట్ వరీ మేడం, నేను చూసుకుంటాను. ఓకే. ఏదో సార్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ వెంకటేష్. అందరికీ డాక్టర్ వెంకటేషే కావాలి. లోకంలో ఆయన ఒక్కరే డాక్టరా ఏంటి? కానీ ఇది మనకి మంచి ఛాన్స్ అత్తయ్య. మినిస్టర్ని బ్రతికించగలిగితే ఇంకెవరు ఆయన గురించి మాట్లాడరు, నాన్నతో సహా. అవునక్షర, నిన్నే డాక్టర్ వర్షాన్ని దించి దెబ్బ కొట్టాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోతే మీ ఆయనకి దెబ్బ మీద దెబ్బ కొట్టినట్టే ఉంటుంది. రిపోర్ట్స్ ఎక్కడ? ఎనస్థీషియా ఇచ్చారా? సర్జరీ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే కదా? అయ్యాయి డాక్టర్. మ్. కానీ యాక్సిడెంట్లో చాలా బ్లడ్ పోయింది. ఇప్పుడు సర్జరీలో కూడా ఇంకొంచెం బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. వి నీడ్ మోర్ బ్లడ్ డాక్టర్. మరి తెప్పించండి. ఏబీ నెగిటివ్ బ్లడ్ డాక్టర్ మన దగ్గర లేదు. వేరే హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్కి కాల్ చేస్తున్నాం. డోనర్స్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరగా చేయండి, టైం లేదు. ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ని కాపాడలేం. క్విక్. మేడం, డాక్టర్ వర్ష, మీరేంటిలా వచ్చారు? ఇంకా సర్జరీ స్టార్ట్ చేయలేదా? చెయ్యాలంటే బ్లడ్ కావాలి మేడం. కానీ అతనిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ మేడం. బ్లడ్ లేకుండా సర్జరీ స్టార్ట్ చేయలేం. మరింత బ్లడ్ లాస్ అయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అలాగని ఎక్కువ డిలే చేయడానికి కూడా లేదు మేడం. తలకి దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకొక 1 అవర్లో ఆపరేషన్ చేయకపోతే ఆయన బ్రతకరు మేడం. నో 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 నో. అలా జరగడానికి వీల్లేదు. ఎక్కడి నుంచైనా సరే, ఎంత ఖర్చైనా సరే ఆ బ్లడ్ తెప్పించండి. ఆయన బ్రతకాలి. ఆల్రెడీ మన వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు మేడం. మీకు ఈ విషయం చెప్తామనే వచ్చాను. వస్తాను మేడం. ఏబీ నెగటివ్ బ్లడ్ దొరకకపోతే
మినిస్టర్ని కాపాడడం కష్టమే కదా అక్షర. దొరుకుతుందత్తయ్యా. దొరక్కపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. నువ్వు తొందరపడి అన్నయ్యతో మాట్లాడావేమో అనిపిస్తుంది. మినిస్టర్కి ఏదైనా అయితే ఏం చేస్తాం? హాస్పిటల్కి రానని ఆవేశంలో ఏదేదో అనేశావు. ఇప్పుడేమో బ్లడ్ ఉంటే గాని మినిస్టర్ బ్రతకడు అంటున్నారు. అదే జరిగితే నువ్వు హాస్పిటల్ని వదులుకోవాల్సిందే. అత్తయ్యా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆయన బ్రతుకుతాడని నేనింత కాన్ఫిడెంట్ గా ఉంటే నువ్వు నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతున్నావు. అలా మాట్లాడొద్దు. ఆయన బ్రతుకుతాడు. నా పొంతం నెగ్గుతుంది. ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. సరే, ఎవరైనా ఉంటే చెప్పండి, చాలా అర్జెంట్. మేడం ఆగండి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. మినిస్టర్ గారికి యాక్సిడెంట్ ఎలా జరిగింది? కార్ యాక్సిడెంట్ అన్నారు. హాస్పిటల్లో చేర్పించామంటే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది మేడం? ఏమో తెలీదు. డాక్టర్లేమో ఏమీ కాదంటున్నారు. వాళ్ళ మీదే నమ్మకం పెట్టుకున్నాం. వాళ్ళే కాపాడాలి. తప్పకుండా ఆర్గన్ డొనేషన్ చేయండి. ఈ సైట్ లో రిజిస్టర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. బ్లడ్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఏబీ నెగటివ్ బ్లడ్ అను, మీరేనా? కావాలన్నారు. అవును, బ్లడ్ కావాలని మెసేజ్ వస్తే కాల్ చేశాను. మీకోసమే వెయిట్ చేస్తున్నాం, రండి. హలో రామ్. హలో సార్, గుడ్ మార్నింగ్ రామ్. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు సార్? ఇంట్లోనే ఉన్నాను రామ్. మినిస్టర్ గారి కండిషన్ ఏంటి? సర్జరీ ఎవరు చేస్తున్నారు? ఒకసారి నాకు కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేయి. సజెషన్స్ ఏమైనా కావాలంటే ఫోన్లోనే చెప్తాను. వద్దు సార్, మేడం ఆల్రెడీ అందరికీ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. డాక్టర్ వెంకటేష్ కాల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరెవ్వరూ తన మాట వినకూడదు అని. అతని ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఈ ఆపరేషన్ జరగాలి అని చెప్పారు సార్. నాకైతే చాలా బాధగా ఉంది సార్. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నోరా, నువ్వు కూడా వెళ్ళిపోతానంటే ఎలా? నేను లేనప్పుడు హాస్పిటల్కి నీలాంటి రెస్పాన్సిబుల్ టాలెంటెడ్ డాక్టర్ అవసరం అవుతుంది. ఒక డాక్టర్గా నీ డ్యూటీని నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి. అంతకుమించి ఏమీ ఆలోచించొద్దు. సరే సార్, బాయ్ రా. నేనంటే నీకు ఇష్టం లేదని మాత్రమే అనుకున్నాను అక్షర. ఇంత ద్వేషం, కోపం, పగ కూడా పెంచుకున్నామని ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా బ్లడ్ దొరకలేదు మేడం. దొరికితే గానీ ఆయన కాపాడడం కుదరదు. ఇంత పెద్ద సిటీలో ఏబీ నెగటివ్ బ్లడ్ దొరకపోవడం ఏంటి? అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారా? డాక్టర్ రామ్ స్వయంగా అన్ని బ్లడ్ బ్యాంక్స్ కి కాల్ చేశారు మేడం. రేర్ బ్లడ్ గ్రూప్ కదా,
ఎక్కడా లేదు. ఇప్పుడు ఎవరైనా డోనర్స్ ముందుకొస్తేనే కానీ మినిస్టర్ గారిని కాపాడలేదు. Unbelievable. డాక్టర్ 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 ఏబీ నెగటివ్ బ్లడ్ ఇవ్వడానికి ఒక అమ్మాయి వచ్చింది.